రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు మంత్లో 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక బిల్లు తెచ్చారు. ఆ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీవ్రమైన ఆరోపణలతో అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు జైల్లో కనుకుంటే 31వ రోజు పదవి నుంచి దిగిపోవాలి లేదా వాళ్ళ పదవి రద్దు అయ్యే విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ బిల్లు యొక్క నేడు దేశమంతా కూడా స్వాగతిస్తుంది, అన్ని పార్టీలకు వర్తించేలా పనిచేస్తుందని మాట్లాడుతున్నారు. కానీ అవినీతి కుంభకోణాలు నేర ఆరోపణల గురించి పార్లమెంట్లో ప్రస్తావన వచ్చినప్పుడు గుంటనక్క తెలివిని ప్రదర్శించే పాలకపక్షం పార్టీ నాయకులు ఎంత తెలివిగా మాట్లాడుతారంటే అలాంటి ఆరోపణలు ఉన్న దొంగలందరూ ప్రతిపక్షం పార్టీలోనే ఉన్నారు, మా పార్టీలో లేరని బెల్లకు జరుపుడు కేకలతో వాదిస్తూ ఉంటారు. ఇలా రాజకీయ విమర్శల్లో వేడెక్కుతుంటే ప్రజలు ఇది చూసి నిజమేనని నమ్మేస్తారు. నిజాయితీ గల బాధ్యత గల ఓటర్లు పౌరులు ఇలా ఎవరు కూడా లోతైన చర్చనీయాంశం లేకుండా వార్తలు సేకరణ చేయకుండా దయచేసి ఎవరు నమ్మకండి. పాలన చేస్తున్నామని దేశాన్ని రాచరిక కుటుంబ పాలనతో ప్రమాదంలో ఉంచి భిన్నత్వంలో ఏకత్వం అని నెట్టుకుపోతున్నారు. దేశాన్ని రాష్ట్రాలను శాసించే పార్టీల నిజాయితీ భాగవతం చాలా గొప్పగా పకడ్బందీగా అమలవుతుంది. మరి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జాతీయ నివేదికల డేటా ప్రకారం దేశంలో ఎంతమంది అయితే నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద 30% పార్లమెంట్ ఎంపీ సభ్యులపై, 46% అసెంబ్లీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల గురించి ఎవరు మాట్లాడరు. తీవ్రమైన ఆరోపణలతో పోలీసు వారి దృష్టికి వెళ్ళినా, కోర్టు మెట్లెక్కినా ఎవరు మాట్లాడరే. నిజాయితీ పరులు, క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళందరూ అధికార పార్టీలో ఉన్నారనే నమ్మకంతో నోరు మెత్తుతారు. కానీ ప్రతిపక్ష పార్టీలో అందరు దొంగలే ఉన్నారని, అదే నిజమని దేశమంతా ఒక ముద్ర వేసి ప్రచారం చేయడంలో మాత్రం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ముమ్మాటికి ముందు వరుసలో ఉంటారు. ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి దాగి ఉంది. ఇది ఎవరైతే అతిథి మర్యాదలతో చుట్టాలుగా అధికారంలో వస్తారో వాళ్ళకి అనుకూలంగా చట్టాలు అమలవుతాయి, పనిచేస్తాయి. దీన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఇలాంటి చట్టాలు కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే. అది పాలకపక్షమా ప్రతిపక్షం అనే తేడా లేకుండా పనిచేయాలి. అప్పుడే చట్టాల మీద గౌరవం, నాయకుల మీద విలువ ఉంటుంది.